నరసరావుపేటలో టీడీపీ మహిళా కార్యకర్తలు లోకేష్కి ధన్యవాదాలు తెలుపుతూ ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీలో మహిళలకు 33% సీట్లు ప్రకటించడంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతించారు. అన్న ఎన్టీఆర్ నుండి మహిళలకు టీడీపీ పార్టీలో ప్రత్యేక స్థానం ఉందని, అన్న ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ స్త్రీలకు ప్రత్యేక స్థానం కల్పించడంలో చంద్రబాబు, లోకేష్ ముందున్నారని చంద్రబాబుకి జేజేలు కొట్టారు. మహిళా ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు, జిల్లా టీడీపీ అధ్యక్షులు జానీ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకనంటే మనకి మొన్న 2 రోజులు మనం మహానాడు చేసుకున్నాం. వర్చువల్ మహానాడు. ఇంధన లోపం వల్ల మన మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మనం చేసుకున్నటువంటి మహానాడు, వాళ్ళు కూడా మహానాడు ఎలా చేయాలన్న దానిలో లోకేష్ గారు కూడా తను టెక్నికల్గా ముందుకు తీసుకొచ్చి 15 లక్షల మంది మహానాడులో పాల్గొనేటటువంటి చేసిన ఘనత లోకేష్ గారిది. మన తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా మహిళలకి పెద్ద పీట వేస్తున్నటువంటి పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, మహిళా విశ్వవిద్యాలయాలు కానివ్వండి, ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ల దగ్గర నుంచి అన్ని చోట్ల కూడా మహిళలకు రిజర్వేషన్ ఇస్తూ, అదేవిధంగా డ్వాక్రా గ్రూపులను కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళ 1.5 మంది డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి డ్వాక్రా గ్రూపుల్లో 1.5 మంది మహిళలు తమ స్వయం శక్తి మీద బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. మొన్న చూసాం మనం పార్లమెంటులో ఏమైతే బిల్లు పాస్ అవ్వలేదు, కీలుకి కాలికి కొర్రికి పెట్టి గత 30 సంవత్సరాలుగా మహిళా బిల్లు ఆగిపోతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో నిన్న లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం అసాధ్యమైనది. అది నిజంగానే అసాధ్యమైన దాన్ని సాధ్యం చేయడానికి తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని మనం పార్లమెంట్లో అమలు చేసినా చెయ్యకపోయినా ఇక్కడ ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకి 33% రిజర్వేషను 29 ఎన్నికల్లో మేము అమలు చేస్తామని చెప్పిన లోకేష్ గారు చెప్పటం నిజంగా అది చాలా గొప్ప విషయం, చాలా ధైర్యవంతమైన విషయం కూడా. ముందుగా నిన్న తీసుకున్న నిర్ణయం మన లోకేష్ గారికి, మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, మా మహిళలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 33% మహిళలకి ఇవ్వడం మంచి దూరదృష్టితో ఆలోచించి, మహిళలకి తెలుగుదేశం పార్టీలోనే ఒక గౌరవం ఉంటుందని చెప్పడానికి ఒక నిదర్శనంగా మేము మహిళలందరం ముందుకు రావడం జరిగింది. మహిళ అంటే ఒక కుటుంబ భద్రత కాపాడుకోవడమే కాకుండా ఒక గ్రామాల్లో భద్రత కాపాడే శక్తి మహిళకు ఉంటుంది. అదే విధంగా నియోజకవర్గంలో కూడా కాపాడడానికి ముందుకు వస్తుంది. ఒక రాష్ట్రాన్ని కాపాడే ఓపిక కూడా మహిళకు ఉంటుందని నేను గర్వంగా చెప్పుకోదలుచుకున్నాను.